హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుప్రియ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒంటికి చలవ చేసే సబ్జా గింజలతో బాదం మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సబ్జా గింజలు మన ఒంట్లోని వేడిని తగ్గించి మన శరీరానికి చలవని అందిస్తాయండి. ఈ సబ్జా గింజల్ని మనం రోజు ఒక స్పూన్ 1 గంట పాటు నానబెట్టి తీసుకున్నా కూడా చాలా ఫలితాలు ఉంటాయండి. ఇక సబ్జా గింజల బాదం మిల్క్ షేక్ తయారీ విధానం చూసేద్దాం పదండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లో 1/2 లీటర్ పాలని పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. దీనికోసం మనం ముందుగా ఒక 15 బాదంలను నానబెట్టుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలని ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఈ పాలని మనం కలుపుతూ ఉండాలి. ఈ పాలని మనం 5-6 పొంగులు వచ్చే వరకు బాగా మసలకాగ పెట్టుకోవాలండి. పొంగులు వచ్చినప్పుడల్లా పాలని మనం మీగడలోనికి జరుపుతూ ఇలా పాలని కలుపుతూ ఉంచుకోవాలి. ఆలోపు మనం బాదం పొట్టును తీసి రెడీగా పెట్టుకోవాలండి. ఈ మిల్క్ షేక్ కోసం మనం ఒక 1/2 అవర్ ముందు 2 స్పూన్ల సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. సబ్జా గింజలు నానిన తర్వాత ఇలా అవుతాయి. మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు తీసి ఉంచుకున్న బాదాంలని ఈ జార్లో వేసుకోవాలండి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 గ్లాసుడు వాటర్ని పోసుకొని దీన్నంతా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసి ఉంచుకోవాలి. పాలైతే బాగా మసల కాగుతున్నాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాదం పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం 4 స్పూన్ల చక్కెరని కలుపుకోవాలండి. చక్కెర కూడా వేసుకున్నాక దీన్నంతా ఇంకోసారి బాగా కలియబెట్టాలి. ఇందులోనే మనం సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక దీన్నంతా కలుపుకోవాలి. ఇంకో 2-3 పొంగులు వచ్చే వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా 2-3 పొంగులు వచ్చి బాగా మసిలాక పాలని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. వీటిని మొత్తం చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. పాలు మొత్తం చల్లారిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలండి. అరగంట తర్వాత చూసుకుంటే పాలైతే ఇలా మొత్తం చల్లారిపోయాయండి. వీటిని మనం కొంచెం కలుపుకోవాలి. పాలను చూడండి, చల్లారిన తర్వాత అయితే పాలు కొంచెం ఇలా థిక్గా వచ్చాయండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలండి. ఇలాంటి స్పూన్తో ఒక 4 స్పూన్ల సబ్జా గింజల్ని పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్నంతా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకున్నాక దీనిపై మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసానండి. మిల్క్ షేక్ ఫ్రిడ్జ్లో నుండి తీసాక ఇలా కొంచెం థిక్గా అయ్యిందండి. సూపర్ టేస్టీ మిల్క్ షేక్ రెడీ అండి. మీరు కూడా ఈ సబ్జా గింజల బాదం మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేయండి. సబ్జా గింజలైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేయండి.